స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈ రోజు నిఫ్టీ 80 పాయింట్లు పెరిగింది, 22,514లో క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 436 పాయింట్లు పెరిగి 48,060లో క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50లో 31 స్టాక్స్ లాభాల్లో క్లోజ్ అయితే 19 స్టాక్స్ నష్టాల్లో క్లోజ్ అయింది. ఇక టాప్ గెయినర్స్ గా ఈ రోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్, టైటాన్, టెక్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, ఏషియన్ పెయింట్స్ ఉంటే టాప్ లూజర్స్ గా ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బీపీసీఎల్, భారతీ ఎయిర్టెల్ ఉన్నాయి. ఇక స్టాక్స్ విషయానికి వస్తే అవెన్యూ సూపర్ మార్ట్స్ అంటే డీమార్ట్ బ్రాండ్ నేమ్ తో రిటైల్ చైన్ వ్యాపారంలో ఉన్న అవెన్యూ సూపర్ మార్ట్స్ రాధాకృష్ణ ధమ్మని గారిది యొక్క కంపెనీ. రిటైల్ సూపర్ మార్కెట్ చైన్ లో భారతదేశంలోనే అగ్రగామిగా నడుస్తున్న కంపెనీ అవెన్యూ సూపర్ మార్ట్స్. చాలా మందికి డీమార్ట్ గానే పరిచయం కాబట్టి మనం కూడా డీమార్ట్ అనే చెప్పుకుందాం. అయితే ఈ కంపెనీ పర్టికులర్ గా ఒక కంపెనీ ప్రోడక్ట్ తయారు చేయడం గానీ, ఒక మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ గానీ, ఒక రా మెటీరియల్ ని గోడౌన్స్ స్టాక్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఫినిష్డ్ ప్రోడక్ట్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ నుంచి కొని జస్ట్ వీళ్ళు ఆల్మోస్ట్ బిల్డింగ్స్ కూడా ఓన్ బిల్డింగ్స్ ఏర్పాటు చేసుకుంటూ తప్పని పరిస్థితిలో కొన్ని మాత్రమే ఇక రెంట్ కి ఆర్ లీజ్ కి తీసుకుని బిజినెస్ చేస్తున్న వ్యాపారం ఈ డీమార్ట్ బిజినెస్. అయితే ఎప్పటి నుంచో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా స్టాక్ అనేది స్లోగా పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ ఫోర్త్ క్వార్టర్ బిజినెస్ చూసినట్టయితే, ఫోర్త్ క్వార్టర్ అంటే ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల కాలానికి బిజినెస్ చాలా అద్భుతంగా జరిగింది డీమార్ట్ బిజినెస్. రెవెన్యూ అనేది గత సంవత్సరం 10,337 కోట్లు వస్తే ఇప్పుడు ఏకంగా 12,393 కోట్లు రావడం జరిగింది. అంటే 20% ఆదాయం పెరిగింది. అంతేకాకుండా ప్రతి క్వార్టర్ లో ఆల్మోస్ట్ 1 or 2 బ్రాంచెస్ ని యాడ్ చేసుకుంటూ పోతుంది భారతదేశంలో. 31 మార్చి 2021 నాటికి భారతదేశంలో డీమార్ట్ బ్రాంచెస్ 365కి చేరుకుంది. ఇక అంతేకాకుండా కంపెనీ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా చెప్పుకోవచ్చు. అప్పు ఆల్మోస్ట్ లేనట్టే చెప్పాలి ఈ కంపెనీకి. ఇంకా ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఎఫ్ఐఎస్, డిఐఎస్ థర్డ్ క్వార్టర్ లో వాళ్ళ వాటాని పెంచుకోవడం జరిగింది డీమార్ట్. ఈ రోజు స్టాక్ 5% పెరిగి 52 వీక్స్ హై అంటే 4,715 రూపాయలు టచ్ చేసి ఆ తర్వాత కాస్త ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత 4,639 రూపాయల్లో క్లోజ్ అయింది డీమార్ట్. ఐఈఎక్స్ కంపెనీ యొక్క బిజినెస్ అప్డేట్ విషయానికి వస్తే, ఈ ఐఈఎక్స్ అనేది ఎనర్జీ ఎక్స్చేంజ్. మామూలుగా మనకి కమోడిటీ ఎక్స్చేంజ్, ఈ స్టాక్స్ ఎక్స్చేంజ్ ఎలా ఉందో అలాగే పవర్ సంబంధించిన ఎక్స్చేంజ్ ఇది. దీంట్లో ఈ పవర్ ట్రేడ్ అవుతుంటది. అంటే మాకు ఇంత పవర్ అవసరం అని చెప్పి అన్ని పవర్, అన్ని యూనిట్లు దాంట్లో ఏ రేట్ కి ట్రేడ్ అవుతుంటే ఆ రేట్ కి వాళ్ళు బల్క్ లో కొనుక్కోవడం జరుగుతుంది కంపెనీస్ వాళ్ళకి అవసరం పవర్ ని. సో ఎక్కువగా వాళ్ళకి ఏదైనా ఉంటే పవర్ దాన్ని కాస్త మళ్ళీ సెల్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఈ పవర్ ట్రేడింగ్ ఎక్స్చేంజ్ లో ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ ఎక్స్చేంజ్ లో అలా ఈ ఎక్స్చేంజ్ లో ట్రేడింగ్ జరిగిన వాల్యూమ్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ 24 లో 13.8% ఎక్కువగా బిజినెస్ జరిగింది అన్నట్టుగా ఐఈఎక్స్ అప్డేట్ చేస్తుంది. అలాగే మార్చి మంత్ పర్టికులర్ గా చూసినట్టయితే కూడా ఇయర్ ఆన్ ఇయర్ అంటే గత సంవత్సరం మార్చి తో కంపేర్ చేసుకుంటే కూడా 6.2% వాల్యూమ్ అనేది ఎక్కువగా జరిగింది అని చెప్తుంది. అలాగే క్వార్టర్ అండ్ క్వార్టర్ చూసుకున్నప్పటికీ కూడా ఫోర్త్ క్వార్టర్ లో 15.7% పెరిగిందని అప్డేట్ చేస్తుంది ఐఈఎక్స్. ఈ రోజు 2% స్టాక్ పెరిగి 145 రూపాయల్లో క్లోజ్ అయింది ఐఈఎక్స్. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇక ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు కూడా ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్ అప్డేట్ చేయాలి కాబట్టి ముందుగా వాళ్ళ యొక్క బిజినెస్ ని అప్డేట్ చేస్తూ ఉన్నాయి. అంటే ఇన్వెస్టర్లకి ఒక హింట్ ఇస్తున్నాయి, మేము ఈ టైప్ లో రిజల్ట్ అనౌన్స్ చేయబోతున్నాము, మా యొక్క ఫైనాన్షియల్ ఇయర్ 2024 బిజినెస్ ఓవరాల్ గా ఎలా ఉంది అన్నట్టుగా ఒక హింట్ ఇస్తూ ఉంటాయి కంపెనీలు. దాని తగ్గట్టుగా ఇన్వెస్టర్లు మళ్ళీ స్టాక్ ఉంచుకోవడమా అమ్ముకోవడమా జరుగుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ కంపెనీలు చెప్పినట్టుగానే రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు కూడా బిజినెస్ అప్డేషన్ లో భాగంగా వాళ్ళ యొక్క ప్రొడక్షన్ గానీ, సేల్స్ గానీ, రెవెన్యూ గానీ ఎంతవరకు వచ్చింది అన్నది చెప్తూ ఉన్నాయి. అలాగే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది Q4 బిజినెస్ అప్డేషన్ లో భాగంగా గ్రాస్ లోన్ పోర్ట్ఫోలియో 8% పెరిగినట్టుగా చెప్తుంది ఫోర్త్ క్వార్టర్ లో. అలాగే టోటల్ డిపాజిట్స్ 9% పెరిగినాయి అన్నట్టుగా అప్డేట్ చేస్తుంది. అలాగే కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్ అకౌంట్ రేషియో 33% ఫ్లాట్ గా ఉన్నట్టుగా క్వార్టర్ అండ్ క్వార్టర్ అప్డేట్ చేస్తుంది. ఇది ఒక ఫేవర్ గానే చూపించింది. సో ఈ రోజు 6% స్టాక్ పెరిగి 622 రూపాయల్లో క్లోజ్ అయింది ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అలాగే మరో ఎన్బిఎఫ్సి ఫైనాన్స్ సంబంధించిన కంపెనీ పూనావాలా ఫిన్కార్ప్. ఈ పూనావాలా ఫిన్కార్ప్ కూడా ఫోర్త్ క్వార్టర్ బిజినెస్ ని అప్డేట్ చేసింది. ఈ ఫోర్త్ క్వార్టర్ లో లోన్ డిస్బర్స్మెంట్ అనేది 52% పెరిగింది అని కంపెనీ అప్డేట్ చేసింది. ఇది చాలా పాజిటివ్ అంశం. అలాగే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఏయుఎం అనేది ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే 54% పెరిగింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకున్నప్పటికీ 13% పెరిగినట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. ఇక అసెట్ క్వాలిటీ అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటే మొండి బకాయిలు ఉంటాయి. కొన్ని లోన్లు ఇచ్చిన తర్వాత అసలు వస్తాయో రావో మనకి డౌట్. అటువంటి లోన్లు ఎంత తక్కువగా ఉంటే బ్యాంకులకి అంత మంచిది. సో ఈ బ్యాంక్ కూడా అదే చెప్తుంది, మా కంపెనీ 2025 నాటికి 1% కంటే తక్కువ ఎన్పిఎస్ ఉండాలి అని టార్గెట్ గా పెట్టుకున్నాం. దానికి అనుగుణంగానే మా యొక్క వర్క్ నడుస్తుంది, మా రిజల్ట్స్ కూడా అలాగే ఉన్నాయి అన్నట్టుగా అప్డేట్ చేసింది పూనావాలా ఫిన్కార్ప్. ఇక లిక్విడిటీ విషయానికి వస్తే 31 మార్చి 2024 నాటికి 3,600 కోట్లు లిక్విడిటీ ఉన్నట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. ఈ రోజు స్టాక్ 2% పెరిగి 492 రూపాయల్లో క్లోజ్ అయింది పూనావాలా ఫిన్కార్ప్.
ఇక కేఈసి ఇంటర్నేషనల్, ఇక దీనికి సంబంధించి చెప్పాలంటే ఈ రోజు కంపెనీ చాలా ఆర్డర్స్, మల్టిపుల్ ఆర్డర్స్ వచ్చినట్టుగా అప్డేట్ చేసింది. అన్ని కలిపి ఒక 816 కోట్ల విలువ గల ఆర్డర్ని సంపాదించింది కేఈసి ఇంటర్నేషనల్. అయితే ఈ కంపెనీ అన్ని ఆర్డర్స్ కూడా డిఫరెంట్ వర్క్స్ కి సంబంధించి రావడం జరిగింది. అంటే కొన్నేమో సివిల్ వర్క్స్, కొన్నేమో ఈ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి, ఇంకొక కేటగిరీ ఏంటంటే కేబుల్స్ సప్లై చేసేందుకు ఈ ఆర్డర్లు రావడం జరిగింది. ఈ సివిల్ సంబంధించిన వర్క్లు అయితే భారతదేశంలో ఒక స్టీల్ ప్లాంట్ నిర్మించేందుకు ఒక కాంట్రాక్ట్, అలాగే సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఒక కాంట్రాక్ట్, కార్బన్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఒక ఆర్డర్. సో ఇండియాలో కన్స్ట్రక్షన్ సివిల్ వర్క్ సంబంధించి ఒక 3 ఆర్డర్లు వచ్చినాయి. అలాగే ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి అమెరికాలో ఒక ఆర్డర్ రావడం జరిగింది. టవర్స్ కి సప్లై చేసే విధంగా ఈ ట్రాన్స్మిషన్ వర్క్ కి సంబంధించి అమెరికాలో ఆర్డర్ రావడం జరిగింది. ఇక కేబుల్స్ సంబంధించిన వ్యాపారంలో మన భారతదేశంలో అలాగే ఇతర దేశాల్లో కూడా ఈ కేబుల్స్ సప్లై చేసేందుకు ఆర్డర్ రావడం జరిగింది. మొత్తం ఆర్డర్ల యొక్క విలువ 816 కోట్లు ఉన్నట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. ఈ రోజు స్టాక్ 15% పెరిగి 769 రూపాయల్లో క్లోజ్ అయింది కేఈసి ఇంటర్నేషనల్. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈ బ్యాంకు కూడా బిజినెస్ అప్డేట్ చేసింది. దాంట్లో భాగంగా ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్టయితే అంటే 2023తో కంపేర్ చేసుకుంటే ఫైనాన్షియల్ 24 లో లోన్ డిస్బర్స్మెంట్ అంటే ఇచ్చిన లోన్లు 36% పెరిగింది అని చెప్తుంది. ఎందుకంటే దీని యొక్క కోర్ బిజినెస్ లోన్లు ఇవ్వటం, అది ఎంత ఎక్కువ ఇస్తే అంత వడ్డీ రూపంలో కంపెనీకి ఆదాయం వస్తుంది కాబట్టి ఎక్కువ లోన్లు ఇస్తే అది చాలా గ్రేట్ గా చెప్పుకోవాలి. 36% ఎక్కువగా లోన్లు ఇచ్చినట్టుగా డిస్బర్స్ చేసినట్టుగా చెప్తుంది సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అలాగే కరెంట్ అకౌంట్ అండ్ స్మాల్ అకౌంట్ రేషియో 18.5% నుంచి 18.5% నుండి 20% వరకు పెరిగినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఈ రోజు ఏకంగా 12% స్టాక్ పెరిగింది. 186 రూపాయలు క్లోజ్ అయింది సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇది కెమికల్ కంపెనీ అల్కైల్ అమీన్స్ కెమికల్ లిమిటెడ్. ఈ కంపెనీ ఈ రోజు స్టాక్ చాలా బాగా పెరిగింది. 10% కంటే మించి ఈ రోజు పెరిగింది. ఈ కంపెనీ అలిఫాటిక్ అమైన్స్ అమోనియా నుంచి మెథైల్, ఎథైల్ తయారు చేసే కంపెనీ. ఇది భారతదేశంలో కంపెనీలకే కాకుండా ప్రపంచంలో చాలా దేశాలకి తన ప్రోడక్ట్ ని అమ్ముతున్న బిజినెస్ లో ఉంది. ఈ రోజు 10% పైగానే పెరిగి 2130 రూపాయల్లో క్లోజ్ అయింది అల్కైల్ అమీన్స్ కెమికల్స్ లిమిటెడ్. ఇక జీఈ పవర్ ఇండియా లిమిటెడ్, ఈ కంపెనీ అయితే ఆ షేర్ ఇవాళ 3 years హైయెస్ట్ కి చేరుకుంది. అంటే జనరల్ గా స్టాక్ పెరిగినప్పుడు 52 weeks హై అంటాం, ఎందుకంటే 1 year గా ఏదైతే ఎక్కువ ప్రైస్ ఉందో ఆ రేట్ కి రీచ్ అయింది అని. అలా కాకుండా ఈ కంపెనీ 3 years హై కి టచ్ చేసి, ఈ కంపెనీకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే 774.9 కోట్లు అంటే సుమారుగా 775 కోట్ల ఆర్డర్ సంపాదించినట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ నుంచి ఈ ఆర్డర్ రావడం జరిగింది. థర్మల్ పవర్ ప్లాంట్ కి ఈ క్రిటికల్ కాంపోనెంట్స్ సప్లై చేసేందుకు గాను ఈ ఆర్డర్ రావడం జరిగింది. ఈ రోజు స్టాక్ 5% పెరిగి 344 రూపాయల్లో క్లోజ్ అయింది జీఈ పవర్ ఇండియా లిమిటెడ్. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ భారతదేశంలో ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్ కంపెనీగా చెప్పవచ్చు బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ ని. ఈ కంపెనీ 340 కోట్ల ఖర్చుతో బెంగళూరు దగ్గర ఆఫీస్ స్పేస్ డెవలప్ చేసే విధంగా ఒక పెద్ద ప్రాజెక్ట్ ని యునైటెడ్ ఆక్సిజన్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి ఈ ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తుంది. ఈ ప్రాజెక్టు ఈస్ట్ బెంగళూరులో వైట్ ఫీల్డ్ లో డెవలప్ చేస్తున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. దాని యొక్క ఆఫీస్ స్పేస్ యొక్క ఏరియా వచ్చి 3 లక్షల ఎస్ఎఫ్టీ, 3 lakh ఎస్ఎఫ్టీ ఏరియాని అతిపెద్ద ఏరియా. అంత పెద్ద ప్రాజెక్ట్ ని ఈ జాయింట్ వెంచర్ తో హ్యాండిల్ చేస్తుంది బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్. అయితే ఈ ప్రాజెక్ట్ కి మెట్రో ట్రైన్ యాక్సెస్ కూడా ఉంది అని చెప్తుంది. ఎందుకంటే బిజినెస్ ప్లేస్ లీజ్ కి ఇస్తే అక్కడికి స్టాఫ్ రావడానికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ క్యాచీగా ఉంటే బిజినెస్ జరగడానికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్లస్ పాయింట్ ని హైలైట్ చేస్తూ చెప్తుంది కంపెనీ. మెట్రో యాక్సెసిబిలిటీ ఈ నియరెస్ట్ ఉందన్న విషయాన్ని. ఈ రోజు స్టాక్ 2% పెరిగి 955 రూపాయల్లో క్లోజ్ అయింది బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్. ఇక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. సో ఈ కంపెనీకి సంబంధించి కోటక్ సెక్యూరిటీస్ వాళ్ళు ఒక షాకింగ్ న్యూస్ ని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు అంటే అనేక రకాలుగా వాళ్ళ యొక్క రెవెన్యూని కానివ్వండి, ప్రాఫిట్ మార్జిన్స్ అంటే ఫ్యూచర్ బిజినెస్ పొటెన్షియల్ ఇవన్నీ కూడా వాళ్ళు స్టడీ చేసి చెప్తారు. అంత స్టడీ చేయకుండా వేగ్ గా అయితే ఇంత పెద్ద కంపెనీలకి సెల్ రేటింగ్ ఇవ్వడం అనేది జనరల్ గా జరగదు. కానీ ఈ 3 ఆయిల్ మార్కెటింగ్ కంపెనీకి సంబంధించి కోటక్ సెక్యూరిటీస్ వాళ్ళు సెల్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. అంటే అమ్మేసుకోండి ఒకళ్ళు ఉంటే అని. ఎందుకు ఇంత ఇదిగా చెప్పారు అంటే ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీకి రానున్న రోజుల్లో ప్రాఫిట్ మార్జిన్స్ గానీ ఆ రెవెన్యూ విషయంలో గానీ చూసినట్టయితే అంత ఆశాజనకంగా లేదు అన్నట్టుగా చెప్తుంది. ఇంకోటి వాళ్ళ యొక్క ప్రోడక్ట్ అనేటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ సంబంధించి ప్రైసెస్ ని వాళ్ళు డెసిషన్ తీసుకుని పెంచే పవర్ ఈ కంపెనీకి లేదు అనే దాన్ని హైలైట్ చేస్తుంది కోటక్ సెక్యూరిటీస్. ఎందుకంటే ఇప్పుడు మనకి టాటా మోటార్స్ రీసెంట్ గా కమర్షియల్ వెహికల్స్ కి ప్రభుత్వం అనేక రూల్స్ పెట్టింది. క్యాబిన్ లో ఏసీలు పెట్టమని చెప్తుంది, లేదా ఎటువంటి ఫెసిలిటీస్ కావాలని
చెప్తున్నప్పుడు కంపెనీకి వర్కౌట్ కాదు కాబట్టి మేము ప్రైసెస్ హైక్ చేస్తున్నాము అని చెప్పి 2 సార్లు ప్రైస్ ని వాళ్ళు హైక్ చేయడం జరిగింది. అలాగే అశోక్ లేలాండ్ అంటే ప్రైస్ వర్కౌట్ కాకపోతే పెంచే పవర్ అనేది వాళ్ళ చేతిలో. సో ఈ కంపెనీస్ కి వాళ్ళ ప్రైస్ ని డిక్టేట్ చేసే పవర్ ఈ కంపెనీకి లేదు. దానివల్ల మార్జిన్స్ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పి కోటక్ సెక్యూరిటీస్ ఈ స్టాక్ రాబోయే ఒక 1 year లో ఎంతవరకు తగ్గొచ్చు అన్నట్టుగా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. చూడండి ఒకసారి. ముందుగా IOCL 34% తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే BPCL 8% తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. మరో కంపెనీ HPCL ఇదైతే ఏకంగా 48% తగ్గే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఈ రోజు వాళ్ళు చెప్పినట్టుగానే అంటే వాళ్ళు చెప్పారు నెగిటివ్ గా కాబట్టి మొత్తానికి 3 స్టాక్స్ కూడా నెగిటివ్ గానే క్లోజ్ అయినాయి. IOCL 2% తగ్గింది, BPCL 2% తగ్గింది, HPCL 3% తగ్గింది. వాళ్ళు ఎంతవరకు తగ్గొచ్చు అనేది కూడా ప్రైసెస్ చెప్పడం జరిగింది. ప్రస్తుతం 176 రూపాయల్లో IOCL ఉంటే 115 రూపాయల వరకు తగ్గే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అలాగే BPCL ప్రస్తుతం 600 రూపాయల దగ్గర ఉంది, 440 రూపాయల దాకా తగ్గే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అలాగే HPCL 461 రూపాయల దగ్గర ఈ రోజు 3% తగ్గిన తర్వాత ఉంటే అది ఇంకా 320 రూపీస్ కి తగ్గే ఛాన్స్ ఉందని కోటక్ సెక్యూరిటీస్ వాళ్ళ చెప్తున్నమాట. ఇది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీకి సంబంధించి కోటక్ సెక్యూరిటీస్ వాళ్ళ అభిప్రాయం. ఇక నెక్స్ట్ కంపెనీ HDFC బ్యాంక్. ఈ బ్యాంక్ లో ఫారిన్ ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క వాటాని ఈ 4th quarter లో అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి కాలంలో 4.5% తగ్గించుకున్నారు అనేది మార్కెట్ వివరాలను బట్టి తెలుస్తుంది. అయితే ప్రస్తుతం వాళ్ళు 47.8% వాటాని FIS హోల్డ్ చేస్తున్నారు HDFC బ్యాంక్ లో. ఈ వాటా అమ్మిన తర్వాత ప్రస్తుతం 1529 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది HDFC బ్యాంక్. ఇక FMCG దిగ్గజం డాబర్ ఇండియా. ఈ డాబర్ కంపెనీ సంబంధించి ఇది నెగిటివ్ న్యూస్ గానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మార్కెట్ లో కంపెనీ యొక్క అనాలిసిస్ చేసిన తర్వాత కంపెనీ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ని బట్టి కంపెనీ యొక్క డిమాండ్ లైన్, ప్రొడక్ట్ డిమాండ్ తక్కువగా ఉన్నట్టుగా అనలైజ్ చేస్తున్నారు. అలాగే ఇంకోటి ఈజిప్ట్ అండ్ టర్కీ కంట్రీస్ లో వాళ్ళ కరెన్సీ వాల్యూ తగ్గడం వల్ల డాబర్ ఇండియాకి ఇంటర్నేషనల్ ఇన్కమ్ అనేది తగ్గే అవకాశం ఉందనేది మరో వాదన. ఇక డాబర్ హెల్త్ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ వాడి యొక్క గ్రోత్ అంటే మైనస్ లో ఉండదు కానీ బట్ గ్రోత్ చాలా తక్కువగా ఉండే అవకాశం ఉందనేది మూడో. రాబోయే రోజుల్లో డాబర్ ఇండియా డిమాండ్ తగ్గుద్ది అంటే ఆటోమేటిక్ గా రెవెన్యూ తగ్గుద్ది, దానివల్ల ప్రాఫిట్ తగ్గుద్ది. సో కాబట్టి షేర్ అనేది ఎక్కువ రేటు పెట్టి ఎందుకు కొంటారు? ఖచ్చితంగా షేర్ వాల్యూ కూడా తగ్గే ప్రమాదం ఉంది కాబట్టి ఈ రోజు 5% ఆల్రెడీ తగ్గింది. 507 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది డాబర్. ఇవన్నీ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు